హాయ్ ఫ్రెండ్స్, మీకో విషయం చెప్పదలుచుకున్నాను. ఎవరిని ఉద్దేశించింది కాదని చెప్పేది. మంచిగా అర్థం చేసుకొని వినండి. విషయం ఏందంటే, బంధం అంటే భార్య పిల్లలు. ఉం? బంధుత్వం అనేది మన చుట్టాలు. వీళ్ళ వల్ల బాధ కలిగినప్పుడు ఒక అంటే అందరిని కాదు, కొంతమంది సన్యాసులుగా మారుతారు చూసినావా, వాళ్ళు సన్యాసులుగా మారుతారు కాబట్టి ఈ బాధ వలన కలుగుతారు. ఉం? ఇట్లా ఇట్లా జరిగింది ఒక మాట. ఇది ఉండని పక్కన పెట్టండి. దీన్ని మళ్ళీ అదే సన్యాసిగా మారిన అతను కొన్నేళ్ళ వరకు సాధుగా మారుతాడు. ఉం? సాధుగా మారినప్పుడు మనకు అతడు కొన్నేళ్ళ వరకు ఏర్పాటు చేయలేరు, బంధుత్వాలు కూడా అతన్ని ఏర్పాటు చేయలేరు. ఆ? అతని దగ్గర ఏదన్నా విషయాలు తెలుసుకోవాలి సాధువు గురించి, మనం ఇట్లా ఇట్లా మా పరిస్థితులు గిట్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ అతన్నే కలుసుకొని తన బాధలని చెప్పుకుంటారు బంధుత్వం అనేటోళ్ళు. ఇదేమంటారు, నిజమా కాదా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీకో విషయం చెప్పదలుచుకున్నాను. ఎవరిని ఉద్దేశించింది కాదని చెప్పేది. మంచిగా అర్థం చేసుకొని వినండి. విషయం ఏంటంటే, బంధం అంటే భార్య పిల్లలు. బంధుత్వం అనేది మన చుట్టాలు. వీళ్ళ వల్ల బాధ కలిగినప్పుడు ఒక అంటే అందరిని కాదు, కొంతమంది సన్యాసులుగా మారుతారు చూసినావా, వాళ్ళు సన్యాసులుగా మారుతారు కాబట్టి ఈ బాధ వలన కలుగుతారు. ఇట్లా ఇట్లా జరిగింది ఒక మాట. ఇది ఉండని పక్కన పెట్టండి. దీన్ని మళ్ళీ అదే సన్యాసిగా మారిన అతను కొన్నేళ్ళ వరకు సాధుగా మారుతాడు. సాధుగా మారినప్పుడు మనకు అతడు కొన్నేళ్ళ వరకు ఏర్పాటు చేయలేరు, బంధుత్వాలు కూడా అతన్ని ఏర్పాటు చేయలేరు. అతని దగ్గర ఏదన్నా విషయాలు తెలుసుకోవాలి సాధువు గురించి, మనం ఇట్లా ఇట్లా మా పరిస్థితులు గిట్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ అతన్నే కలుసుకొని తన బాధలని చెప్పుకుంటారు బంధుత్వం అనేటోళ్ళు. ఇదేమంటారు, నిజమా కాదా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.